దేవుని వాక్య భాగముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి 4 వచనములను మార్చి చదువుకుందామండి. 8వ పేజీ, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి 4 వచనములను మనం మార్చి చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము అది సంపదల గని, అంతే కదండి. దేవుని యొక్క వాక్యము అది సంపదల గని. మానవ జ్ఞానముతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి ఏ జ్ఞానము కావాలి అని అంటే దైవికమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనము చదివిన ఈ యొక్క లేఖన భాగం అనగా 4 వచనాలు ఉన్నటువంటి సారాంశం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, నీ ఇష్టమే నీకు కష్టం. ఏంటండి? నీ ఇష్టమే నీకు కష్టం. అది ఎలాగా కష్టమో నేను మీకు తర్వాత తెలియచేస్తాను. చూడండి, మొదటి వచనములో ఎలా రాయబడి ఉంది, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. ఒక ప్రశ్న, ఆయన ఏ కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు? ఆయన ఏ కొండ మీద నుండి దిగి వస్తున్నాడు? సరే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంతా కూడా మనం చూస్తా ఉన్నప్పుడు, తన యొక్క జీవితం అంటే తన యొక్క పరిచర్య, తన యొక్క ముగింపు, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మనం చూస్తా ఉన్నప్పుడు తన యొక్క పరిచర్య అంతా కూడా, లేక తన జీవితం అంతా కూడా ఒక 5 కొండల మీద ఎక్కువ కొనసాగింది. మీకు తెలియచేస్తాను ఆ యొక్క 5 కొండలు ఏమిటంటే, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఒక కొండ పైన ఉంటారు. ఆ కొండకు మనం ఒక పేరు పెట్టదలిస్తే ఇలా మనం పెట్టుకోవచ్చు. ఏంటంటే, శోధన జయించిన కొండ. ఆ కొండ మీద అపవాది వచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? శోధించారు. జనరల్గా సహజంగా అందరూ కూడా శోధన కొండ అంటాం. అది శోధన కొండే, కానీ మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే శోధనను జయించిన కొండ. అది మొదటి కొండ, ఆయనకు పరిచర్య ప్రారంభం. రెండవ కొండ ఏమిటి అని అంటే, 5వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఒక కొండ. ఏమిటి ఆ కొండ అంటే ధన్యతల కొండ. ఏ కొండ అండి అది? ధన్యతల కొండ. మనకు తెలుసు కదా ధన్యతలు. ఈ 3 అధ్యాయాలు కూడా ఆ కొండ మీద జరిగిన సందర్భాన్ని మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఈ కొండకు మరొక పేరు మనం పెట్టుకోవచ్చు, పరిపూర్ణత కొండ అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది. ఈ ధన్యత కొండకి మనము ఏం పెట్టుకోవచ్చు చెప్పండి? పరిపూర్ణత కొండ. 8వ అధ్యాయములో మనం చూస్తే మొదటి వచనములో ఇది ప్రార్థన కొండ. ఏ కొండ అండి? ప్రార్థన కొండ. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయములో మనం చూస్తే అది రూపాంతర కొండ. మనందరూ కూడా తెలిసిన కొండలు ఇవన్నీ కూడా. చివరిగా 5వ కొండ ఏమిటయ్యానంటే కల్వరి కొండ. అంటే అది ప్రాణము దారపోసిన కొండ అని కూడా మనము అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రియమైన వర్ణరా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 5 కొండల మీదే తన యొక్క జీవితము కట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ యొక్క ధన్యతల కొండ ఏదైతే ఉందో, ఆయన అక్కడ చేసినటువంటి ప్రసంగము అది చాలా గొప్ప ప్రసంగము. స్కాలర్స్ ఏమంటారంటే, ఈ కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చేతిని పట్టుకొని
మానవుని యొక్క చేతిని తండ్రితో ఏం చేస్తా ఉన్నాడట, కలుపుతున్నాడు అని స్కాలర్స్ మాట్లాడుతూ ఉంటారు. నిజమే, మనం ఆ యొక్క 3 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు తండ్రి యొక్క మనసు మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. తండ్రి యొక్క మనసు మనకు అర్థమవుతూ ఉంటుంది. తండ్రి ఎటువంటి వాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయబడితే ప్రియమైన వాళ్ళారా. అందుకే 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించిన తర్వాత ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కదా, కానీ మీ తండ్రి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, తండ్రి మనసు. ఇంకా మనము కిందకు వచ్చి అలా చూస్తే మనం 6వ అధ్యాయంలో 32వ వచనంలో ఇవన్నీ కూడా మీకు కావాలని ఎవరికి తెలుసట, పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. అంటే ఈ యొక్క కొండమైనటువంటి ప్రసంగం అంతా కూడా ఏమిటయ్యానంటే తండ్రి మనసును గురించి యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు. అందుకే దీనికి పరిపూర్ణత కొండ అని కూడా మనము పేరు పెట్టుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని సంగమం, ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది కదండి, ప్రతి మనిషికి కూడా ఒక ఇష్టము ఉంటుంది. ఈరోజు మనిషిని కంట్రోల్ చేసేది ఏంటయ్యానంటే ఇష్టమే. అవునంటారే కాదంటారా? అవునంటారే కాదంటారా? ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే నాకు ఆ వ్యక్తి మీద ఏముండాలి, లేకపోతే అంతే కదండి. ఈరోజు ఆదివారం మనం బయటకు వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లోకి వెళ్తాం, ఒకవేళ వెళితే కనుక. తర్వాత ఏం చేస్తాం, మనం ఏదైనా తినాలన్నప్పుడు దాని మీద ఏముండాలి, మనకి ఇష్టం ఉండాలి. అది తినాలని ఇష్టం కలిగినప్పుడు ఇక నేను ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కూడా కుష్ఠరోగి అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే. ఈ వ్యక్తికి తనకంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం లేదు. ఒకప్పుడు ఒక మంచి ఇష్టం అతనికి ఉండేది, కానీ ఈ రోజు ఆయన ఎవరు కూడా ఇష్టపడడం లేదు. తన భార్య ఇష్టపడలేదు, తన యొక్క కుటుంబము ఇష్టపడలేదు, బంధువులు ఇష్టపడలేదు, గ్రామస్తులు ఆయనను ఇష్టపడలేదు, స్నేహితులు ఆయనను ఇష్టపడలేదు. ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి, ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆయనను ఇష్టపడడం లేదు. చివరాఖరికి ఆయన ఏం చేశారయ్యానంటే ఒక బండ చోట నిలవబడి ఉన్నారేమో, ఆయన కొండ మీద నుంచి ఏం చేస్తున్నాడట, దిగి వచ్చినప్పుడు బహు జనా సమూహం ఏం చేస్తుందట, ఆయన్ని వెంబడిస్తా ఉంది. ఒకవేళ జన సమూహం వైపు నుంచి వస్తుంటే అతను ఏం చేసేవారు అంటే రాళ్లతో కొట్టి చంపేసేవారు. కానీ ఆయన ఎలా వచ్చాడు చెప్పండి, ఆయనకు ఎదురుగా వచ్చారు ప్రియమైన వారులారా. ఆయన జన సమూహం నుంచి ఆయన రాలేదు, వచ్చుంటే ఆయన బ్రతకనివ్వరు. చూడండి, ఆయన వెంబడించి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృగ్గి అనే మాటలు చూస్తా ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా వస్తే మొక్కగలమా, వెనక నుంచి వస్తే మొక్కగలమా? అంటే ఆయన ఈ మార్గంలో వస్తున్నాడని తెలిసి ఆయన ఏం చేశారయ్యానంటే ఎక్కడో ఒక చోట దాక్కునే ఉండుంటాడు ఆయన. ఎందుకంటే మనుషులు చూస్తే కంపల్సరిగా ఆయన రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆయన ఎదురుగా వచ్చి ఏం చేశాడట, ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనకు మ్రొక్కి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మరొక ప్రశ్న మీకు వేయదలుచుకున్నాను నేను. ఈ యొక్క కుష్ఠరోగి యూదుడా అన్యుడా చెప్పండి? యూదుడు. ఎందుకంటే యూదులు ఎవరిని కూడా ప్రభువా అని పిలవరు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. యూదులు ఎవరిని కూడా ప్రభువా అనేటువంటి మాటను ఎవరు పిలుస్తారు? దేవుని మాత్రమే వాళ్ళు ప్రభువు అని పిలుస్తారు. కానీ సామాన్యమైన వ్యక్తులు ఎవరు కూడా వారు ప్రభువా అనేటువంటి మాటను వారు పలకరు. ఎందుకంటే వారు చాలా గొప్పవారన్న సంగతి వారికి తెలుసు. రెండవదిగా ఇతను యూదుడు అని అనడానికి మరొక రోజు ఏమిటంటే యేసుక్రీస్తు వారు అన్నారు, నీ వెళ్ళి చెప్పండి ఎవరు కనపరుచుకోమన్నాడు? నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక నువ్వు సమర్పించు. ఇది ఎవరికి వర్తిస్తున్నాయానంటే యూదులకు మాత్రమే వర్తిస్తుంది. ఈయన యూదుడు అన్న సత్యం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఆ వ్యక్తి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన ఏం చేశారు చెప్పండి, వేరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన వేరుకొని ఏమంటాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయగలవు, నువ్వు శుద్ధులుగా చేయగలవు అనేను. సరే, ఈరోజు ఒక 3 ఇష్టాలు మీ ముందు ఉంచుతాను. ఎన్ని ఇష్టాలు? 3 ఇష్టాలు మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. రండి, యెషయా గ్రంథము
53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. చూడండి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, మొదటి ఇష్టం ఏమిటంటే స్వయిష్టం. స్వయిష్టం అంటే సొంత ఇష్టం. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు అందరూ కూడా ఏమన్నారంటే, అంతా చెప్పండి, అంతా నా ఇష్టం. మన స్వభావం ఎటువంటిది అంటే స్వయిష్టం మీద ఆధారపడినటువంటి జీవితముగా మనకు కనిపిస్తా ఉంది. ప్రతి వాడును, మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవకు ఏమైపోయాడట, తొలగిపోయాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, పాపము అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు పాపం అంటే చెడ్డ పనులు చేయడం మాత్రమే అనుకుంటారు. పాపం అంటే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తనకు నచ్చిన మార్గంలో నడవడము కూడా పాపమే. ఇదే మార్గంగా తెలియజేస్తా ఉన్నాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన మార్గంలో స్వయిష్టమును ఆధారము చేసుకొని తనకు నచ్చినట్లు ఏం చేస్తా ఉన్నాడట, తనకు నచ్చిన మార్గాల్లో ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు స్వయిష్టం మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వారు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మనకు నచ్చిన మార్గంలో మనము జీవిస్తా ఉన్నాము. ఇదే పాపం అంటే. దేవుని చిత్తాన్ని వదిలేశాము, దేవుని యొక్క ఉద్దేశాన్ని వదిలేశాము, దేవుని యొక్క ఆలోచన వదిలేశాము, దేవుని మార్గాన్ని వదిలేశాము, దేవుని యొక్క వాక్యాన్ని వదిలేశాము. మన యొక్క స్వయిష్టమును ఆధారం చేసుకొని మనకు నచ్చినట్లు మన మార్గాల్లో మనం జీవిస్తా ఉన్నాం. ఇదే స్వయిష్టం అంటే. ప్రియమైన వాళ్ళారా, నా ఇష్టం అనేటువంటి స్వభావము అది ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనది. నా జీవితము నా ఇష్టము, నా నిర్ణయాలు నా ఇష్టము, అది ఎప్పుడో చెప్పమంటారా? ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తులోనికి రానంత వరకునే. మనసు వచ్చిన తర్వాత స్వయిష్టం అంటూ మరి ఏమీ ఉండదు. నా ఇష్టము నా నిర్ణయాలు ఏమీ ఉండవు. ఒకవేళ మనం అలాగ అనుకొని మనం జీవిస్తా ఉన్న వారం అయితే దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా మనం జీవిస్తున్న వారము. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీ స్వయిష్టమును ఆధారము చేసుకుంటావో, నీ స్వచిత్తమును ఆధారము చేసుకుంటావో, ఆ రోజు దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి నీ విధేయతను కనపరచకుండా జీవిస్తూ ఉన్నావు, నీవు త్రోవ తప్పిన వాడిగా ఉంటావు. అది గుర్తుపెట్టుకోండి. అదే మాట మనం చదివాం కదండి. మనమందరము కూడా ఏం చేశామట? త్రోవ తప్పిపోయాము. ఎందుకు త్రోవ తప్పిపోయాము? నువ్వు ఈరోజు ఎందుకు త్రోవ తప్పిపోయి నీ ఇష్టానుసారం బ్రతుకుతున్నావు? నీ నిర్ణయాలు చెప్పుడు ఎందుకు బ్రతుకుతున్నావు? నీ స్వచ్ఛతను ఎందుకు నువ్వు ఆధారం చేసుకున్నావంటే నువ్వు దేవుని మార్గాలు వదిలేసావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వదిలేసావు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఏమని రాయబడి ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కరును లేడు. మనమందరము అంటే ప్రతి వాడును, వాక్యం అంటుంది, నా మాటలు కాదు ప్రియమైన వాళ్ళారా, మనమందరమును ప్రతి వాడును అంటే ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, అందరూ కూడా దేవుని యొక్క మహిమను కోల్పోయారు. ఎవరైతే త్రోవ తప్పి తిరుగుతారో వారు దేవుని యొక్క మహిమను వారు కోల్పోతారట. స్వయిష్టం చాలా ప్రమాదకరమైనది. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనములో ఏమని రాయబడిందండి? ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చుననే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములు ఎవరు లేరట? ఇశ్రాయేలుకు రాజు లేడు, తన నచ్చినట్టుగా వారు జీవిస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారి పైకి తెగులు రప్పిస్తా ఉన్నాడు, బాధలు రప్పిస్తా ఉన్నారు. మరలా ఈ బాధల వారు దేవుడికి మొరపెడతా ఉంటే న్యాయాధిపతిని పంపించి వారిని విడిపిస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, రాజు లేడు, వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తా ఉన్నారట. కాబట్టి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుంది చెప్పండి? కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? ఈరోజు ఎవరైతే మనకి ఇష్టాలు మనం ఆధారం చేసుకొని స్వయిష్టమును ఆధారం చేసుకుని మనం బ్రతుకుతా ఉంటామో
వారి యొక్క జీవితాల్లో ఏముంటుందని చెప్పండి? కరువు ఉంటుంది. లూకా సువార్తలో కూడా మనకు తెలుసు, 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. అందుకు అబ్రహాం అన్నాడు, కుమారుడా, చూడండి, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు, అండర్లైన్ చేసుకున్నమాట, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించటివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోవడము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఈ రోజు మనం యాతన పడడానికి కారణం ఏంటి? దైవ చిత్తమా, స్వచిత్తమా, దేవుని ఇష్టమా, స్వయిష్టమా? ఈ ధనవంతుడు స్వయిష్టమును ఆధారం చేసుకున్నాడు. తన జీవిత కాలం అంతా కూడా తనకు నచ్చినట్లు బ్రతికాడు. ఈరోజు చచ్చిన తర్వాత యాతనకరమైనటువంటి స్థలములో ఉన్నాడు. ఒక మాట ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు భూమి మీద మన యొక్క ఇష్టపూర్వకముగా బ్రతికితే ఒకనొక దినమున మనం నరకాన్ని చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. దానిలో తప్పించేవారు ఎవరు కూడా లేదు. ఇది నా మాటలు కాదు, అబ్రహాం అంటున్నాడు, కుమారుడు అని పిలుస్తామని ధనవంతుని, అయ్యా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు తిరిగావు, నీ ఇష్టం చెప్పు నువ్వు బ్రతుకావు, నీ ఇష్టం చెప్పు నువ్వు తిన్నావు. కానీ ఈరోజు నీకు ఇష్టము కాని స్థలంలో నువ్వు చెప్పండి యాతన పడుతూ ఉన్నావు అంటున్నాడు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు, దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడు, దేవుడు మనకి శక్తిని ఇచ్చినప్పుడు, దేవుడు మనకి ఈ రోజులు ఇచ్చినప్పుడు వాళ్ళరా, దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మనకు నచ్చినట్లుగా బ్రతికి, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు అయ్యో అని ఆ ధనవంతులను రొమ్ము పెట్టుకున్నా సరే కానీ మనం మార్చేటువంటి అవకాశమే లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించాయా. నువ్వు బ్రతుకున్నప్పుడు దేవునికి అన్ని ఇచ్చినప్పుడు దేవుని వేసి బ్రతుకావు. కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? నన్ను తప్పించవా నాయన, ఈ యాత్రికరమైన స్థలంలో నేనున్నానయ్యా. ప్రియమైన దేవుని సంగమా, ప్రేమపూర్వకంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మనము ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన్ని మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేమండి. ఆదివారం ఏదో వచ్చి మనం వెళ్ళిపోతే మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేము. దేవుని యొక్క ఇష్టములకు మనము లోబడి జీవించాలి. దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలి. దేవుని యొక్క త్రోవల్లో మనము నడవలసిన వారిగా ఉన్నాం. ఈ రోజు అంటున్నాడు అబ్రహాము, నీకు ఇష్టం లేకపోయినా ఆ స్థలంలో నీవు ఉండవలసిందే. నేను తప్పించలేనయ్యా, అది నా చేతుల్లో లేదు. ఎందుకంటే నీకు నాకు ఏమని చెప్పండి, పెద్ద అగాధం ఉంది, దాటలేని అగాధం ఉంది. దానికి కారణం ఎవరు? ఆ అగాధానికి కారణం ఎవరు? ఏంటి? నేనే. నా ధనాన్ని చూసుకొని, నా బలాన్ని చూసుకొని, నా వస్త్రాలు చూసుకొని, నా సైన్యాన్ని చూసుకొని నేను విర్రవేగిన కారణం చేత నా జీవితకాలం అంతా నాకు ఇష్టం వచ్చినట్టు నేను సుఖపడ్డాను. కాబట్టి ఈరోజు ఏమైపోయినట్టే, నేను ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కోల్పోయాను. స్వయిష్టమును ఆధారం చేసుకున్నాడు ఎలాగుంటాడో తెలుసండి. చూడండి ఒకసారి 50వ కీర్తనలోకి రండి. స్వయిష్టమును ఆధారం చేసుకున్నాడు ఎలాగుంటాడంటే 50వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 478వ పేజీ. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయటము. నువ్వు నా మాటలు ఏం చేశావు? నువ్వు త్రోసివేసేసావు. నేను ఇచ్చిన ఆజ్ఞలు త్రోసివేసేసావు. నేను ఇచ్చినటువంటి కట్టడలు, న్యాయ విధులు, నేను ఇచ్చినటువంటి బోధ, ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే నీ వెనక్కి త్రోసివేసేసావు. నేను సరి చేస్తావు, నేను ఒప్పుకుంటలేదు. దిద్దుబాటు నీకు ఏమైందంట? అసహ్యము కదా అంటే 18వ వచనంలో అంటున్నాడు, స్వయిష్టమును ఆధారం చేసుకున్నవారు ఎలా ఉంటారంటే, నీవు దొంగను చేసినప్పుడు వానితో ఏకీభవిస్తా ఉన్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. కీడు చేయవాలని నీ నోరు తెరుచుచున్నావు. వీరందరూ కూడా స్వయిష్టమును ఆధారం చేసుకున్న వారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఇష్టములకు లోబడిన వారు కాదు, స్వయిష్టమును ఆధారం చేసుకున్నవారు. కీడు చేయవలని నీవు నోరు తెరుస్తున్నావు. నీ నోరును ఎందుకు తెరవాలంటే నువ్వు దేవుని మాటలు మాట్లాడడానికి తెరవాలి, దేవునికి ప్రార్థించడానికి తెరవాలి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి నువ్వు తెరవాలి. అటువంటి నోరు నువ్వు ఏం చేస్తున్నావు అంటే చెప్పండి, కీడు చేయడానికి నువ్వు నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటమును కల్పించుతున్నది. 20వ వచనంలో అంటున్నాడు, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద ఏం చేస్తున్నావు?
నువ్వు ఖాళీగా కూర్చొని నీ స్వయిష్టమైన ఆధారం చేసుకొని నీ సహోదరుల మీద ఏం చెప్తా ఉన్నావట? కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. తల్లి కుమారుడు అంటే ఎవరు చెప్పండి? నా తల్లి కుమారుడు ఎవరు? నా తమ్ముడు అన్నయ్యో, అంతే కదా. నా తల్లి కుమారుడు ఎవరు? అయితే అన్నయ్య అవ్వాలి, అంటే తమ్ముడు అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, నేను మోపుతున్నావు. ఓ సహోదరుడా, సహోదరి, ఎట్టి పనులు చేసినను నేను మౌనున ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడు నన్ను అనుకుంటున్నావు కదా. నీవు ఇట్టి పనులు చేస్తా ఉన్నావు. ఏటా పనులు? నువ్వు దొంగతో సహవాసం చేస్తున్నావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావు, కీడు పలకడానికి నోరు తెలుస్తున్నావు, కపటమైన నాలుగు ఉంది, నువ్వు కూర్చుని సహోదరుని కొండలు చెప్తా ఉన్నావు. ఇక పని పాట లేదు, ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నాయట? కొండలు చెప్తున్నారు. అయితే అన్నగారి మీద తమ్ముడి మీద అపనిందలు మోపుతున్నారు. ఎట్టి పనులు చేస్తున్నప్పటికీ నేను ఎలాగున్నాను చెప్పు? నేను మౌనంగా ఉన్నాను. నేను నా మౌనం కనుక నీ ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలి నా ఉద్దేశం. నా మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? నువ్వు పాపివైతే రక్షించబడాలి, రక్షించబడిన వాడు అయితే నువ్వు మళ్ళా నా దగ్గర రావాలని మౌనంగా ఉన్నాను. అంతేగాని చేత కాని వాడిని అనుకోవద్దు. అదే మాట మాట్లాడతాడు. నీ వంటి వాడిని అనుకుంటున్నావా నన్ను? అంటే నేను ఏమంటాలేదని, నిన్ను శిక్షించాలేదని, నిన్ను బాధపడతాలేదని, నీకు తీర్పు తీర్చడం లేదని, నేను చేత కానివాడని అనుకుంటున్నావు. ఇన్ని పనులు చేస్తున్నా నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? అది నా దీర్ఘ శాంతము, అది నా వాత్సల్యత. ఆయన కిందేమన్నాడు చూడండి ఇంకా, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటుంది కానీ, అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను అన్నాడు. ఈ మాట నాకు ఏమర్థమైంది చెప్పమంటారా? ఈ మాట నాకు ఏమర్థమైంది చెప్పమంటారా? ఈ సంగతులు వరుసగా ఉంచంటే నన్ను నిలవబెట్టి అక్కడ 70 mm స్క్రీన్ పెట్టి, బాబు వరప్రసాద్ చూడు, నువ్వు మొదలెట్టావు కదా ఎక్కడి నుంచి? 18వ వచనం నుంచి. అవన్నీ అని చెప్పేసి నాకు ఎదురుగా ఏం చేస్తారట? వరుస క్రమము. అదే మాట అండి, నా సొంత మాటలేం కాదైనా. లేకపోతే 54 inches టీవీ ఉంటుంది కదండి, అది మనం ముందు పెట్టి, బాబు 18వ వచనం నుంచి నువ్వు చేసావు కదా ఆ ఘనకార్యాలు చూడు అని చెప్పి ఆయన మన ముందు తెరపైన మన సింధులు చిన్నులు అన్ని కూడా అందులో పెట్టి ఏం చేస్తాడట చెప్పండి? ఆయన ఏం చేస్తాడట? నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. 22 అంటున్నాడు, దేవుని మరచువారులారా. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నన్ను కూడా నీ వంటి వారు అనుకొని అతనికి ఏం తెలుసునని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ నేను ఏం చేశానో మీకు తెలియకపోవచ్చు కాక, మీరేం చేశారో నాకు తెలియకపోవచ్చు. ఎందుకు అంటే నేను మీ వంటి వాడనే మీరు, కానీ ఆయన మన వంటి వాడు కాదు. ఆయన యొక్క మహిమ విశ్వమంతా కూడా కన్నేసి ఉందనేటువంటి మాటలు మనం ఇందాక ఆలోచన చేస్తాం. మరి అటువంటి దేవుని గురించి మనం ఎలా తప్పించుకుంటాం? అందుకని అంటున్నాడు, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువారు ఎవరను లేకపోయాను. ధనవంతుని పరిస్థితి అదే. బాబు దేవుని మనిషి వారులారా అంటే మీ స్వయిష్టమును ఆధారం చేసుకున్న వారులారా, నా మార్గంలో విడిచి తిరుగుతున్న వారులారా, నాకు అవిధేయతను కనపరుస్తున్న వారులారా, నాకు దూరంగా ఉన్న వారులారా, ఒక్కసారి దీని కొరకు మీరు యోచించండి అయ్యా. మీ స్వయిష్టమును మీరు విడిచిపెట్టండి అయ్యా. తిరిగి మరలా నా యొద్దకు రండి. ఎందుకయ్యా అంటే నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువారు ఒకడును లేకపోవును. ఇక్కడ ధనవంతుడు అదే బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తనకు ఆయుష్ ఇచ్చాడు, చక్కగా ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు. ఏం కొద్దివా అన్నీ ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆయనకి ఏమి లేదయ్యాడంటే దేవుని యొక్క భయము లేదు, దేవుని భయం లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, దయచేసి మీరు నన్ను మర్చిపోయి మీరు తిరుగుతున్నారు, కానీ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను ఎవరిని కూడా విడిచిపెట్టను. ఆ స్క్రీన్ మీద మీరు చేసినవన్నీ చూపించి వరుసగా చూపిస్తాను. చూపించిన తర్వాత ఏం చేస్తాను? నేను చీల్చి వేస్తాను. అంటే నేను తీర్పు తీరుస్తాను. ఆ తీర్పు నుంచి తప్పించే నాదుడే. ఆలోచించేది ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ఇష్టపూర్వకముగా మనం బ్రతికితే, మన యొక్క స్వయిష్టమైన మన ఆధారం చేసుకుంటే మనము దేవునికి దూరం అయిపోతాం. ప్రియమైన వాళ్ళరా,
కాబట్టి మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమిటయ్యారంటే, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, మనం అందరం కూడా ఎలా ఉన్నామట, త్రోవ తప్పి ఉన్నాం. దేవుని యొక్క మౌనం వెనుకున్నటువంటి సత్యం ఏంటో చెప్పమంటారా? పాపిని రక్షించడానికి ఆయన మౌనంగా ఉన్నారు. నిన్న దినాన అదే అంశాన్ని ధ్యానం చేస్తాం మేము. దేవుని యొక్క మౌనం వెనుకున్నటువంటి సత్యం ఏమిటయ్యారంటే, పాపి యొక్క మారు మనసు కొరకు ఆయన మౌనంగా ఉన్నారు. తీర్పు తీర్చాలంటే, ఒక్క నిమిషం అండి, మనం చంపాలంటే ఎంత సమయం ఆయనకి చెప్పండి? మనం చంపాలి అని అంటే దేవుడికి ఎంత సమయం పడుతుంది? ఏల వేసి బంగాళాఖాతాన్ని ఒక్కసారి, అమ్మ నువ్వు ఇలా వచ్చారా బాబా అని అనుకోండి, ఆయన మనం ఏమైపోతుంది చెప్పండి? పోనీ ఏదో గొప్పమ్మ గారు ఇంటి దగ్గర కొండ ఎక్కేద్దామంటే అయ్యా కొండను ఏమైనా మింగదంటారా? సముద్రం మింగదా? పోనీ ఇంకా కొంచెం పెద్ద కొండ ఉంది, అక్కడెక్కడికో 55 బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాను అక్కడికంటే ఆ కొండ మాత్రం మునగదా? చెప్పండి, ఏ కొండ మునగదు. ఆయన నిలవబడితే, ఇందాక మనం హబక్కు గ్రంథములో ఆయన నిలవబడితేనట కొండలు ఏమవుతాయట, గజ వణికిపోతాయట, కొండలు అదిరిపోతాయట. మరి అటువంటి దేవుని దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాం? ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మన యొక్క ఇష్టాన్ని, యొక్క స్వయిష్టాన్ని మనం ఏం చేయాలట, విడిచిపెట్టవలసిన వారిగా మనం ఉన్నాం. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం కుదరదు. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇష్ట ప్రకారంగానే మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. స్వయిష్టమని మనం ఆధారం చేసుకుంటే ఏమవుతుందంటే, ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రాజు లేక వారి ఇష్టానుసారముగా జీవించిన కారణం చేత వారికి శ్రమలు వచ్చాయి. మనకు తెలుసు కదండి, న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం చదివితే వారు ఎన్ని మార్లు వారు హింసలు పొందారో మనకు తెలుసు. కారణం ఏంటంటే, వారి యొక్క స్వయిష్టమని ఆధారం చేసుకొని తిరిగారు కాబట్టి దేవుడు వారికి శిక్షణ అనుమతించారు. మరలా తప్పు తెలుసుకొని వారు దేవునికి మొరపెట్టినప్పుడు న్యాయాధిపతిని పంపించి వారికి విడుదల ఇచ్చారు దేవుడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలు మనం చూసినప్పుడు ఆ యొక్క ధనవంతుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్లు సుఖపడ్డావు. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దేన్నో కోల్పోయినప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? నాకు అనిపిస్తూ ఉంటుంది, అలాగే వచ్చేవారికి ఒక మాట చెప్పనా, జరగవలసిన నష్టం జరిగిపోయింది. కానీ ఈరోజు నువ్వు కన్నీరు, నిజమే మారావు, దేవుడు మార్చుకున్నాడు, నేను కాదనడం లేదు, కానీ జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత సుఖం ఏంటి చెప్పండి? సంసోను కూడా అంతే, తన యొక్క స్వయిష్టమును ఆధారం చేసుకున్నాడు. జరగవలసిన నష్టము జరిగింది, కానీ దేవుడు అవకాశం ఇచ్చినా కానీ మరణం అతనికి తప్పలేదు. ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మన యొక్క స్వయిష్టమును మనం ఆధారం చేసుకుంటే మనము కూడా మనకు ఇష్టము కాని స్థలంలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. అదొక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. నీకు ఇష్టం లేని స్థలానికి నువ్వు వెళ్తావు. ధనవంతుడు కూడా అదే చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు నీ ఇష్టపూర్వకంగా బ్రతికితే మనం నరకాన్ని చూడవలసి వస్తుంది. నీ ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతికితే నీకు నాకు ఇష్టం లేని స్థలానికి మనము వెళ్ళవలసి వస్తుంది. మన యొక్క స్వయిష్టమును మనము విడిచిపెడదాం, దేవుని ఇష్టంలోనికి మనం వెళ్దాం. ప్రభు మనం బ్రతికించి మరొక ఆదివారం ఇస్తే మనం దేవుని యొక్క ఇష్టంలోనికి వెళ్ళి దేవుని ఇష్టాన్ని మనము తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.